నీలు నువ్వు కదలొద్దునా, నువ్వు అలాగే కూర్చొనుండాలి. నీలో పండంటి ఆడబిడ్డ పుట్టాలి నీకు. అది అచ్చం నీలాగే అందంగా ఉండాలి. కాంతమత్త, ఏటలా ఆల్చుతున్నావు? ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లివి, నీ కూడా నేను చెప్పాలా ఏటే? కన్న తల్లివి నువ్వొచ్చి వదిన ఒడి నింపితే మిగతా అల్లొచ్చి బాణం అందుకొని వెళ్తారో. రా. అలాగే చిట్టమ్మా, తమరు చెప్పలేదని ఆగాను. అమ్మా రామ్మా. ఆత ఒక నిమిషం. ఇదిగో ఇది తీసుకొని వదిన ఒడి నింపు. అలాగే. అంతా దేవుడి దయ. ఏం చేస్తాం, కడుపులో పెరిగేది ఎవరిదో బిడ్డైనా కడుపుతో ఉన్నది నా కూతురే కదా. పండంటి బిడ్డ పుట్టాలి. అత్త, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇదిగో అత్తల పిండిలు, మీరందరూ ఒక్కొక్కరుగా వచ్చి మా వదిని ఆశీర్వదించండి. రండి.
చెప్పింది గుర్తుందిగా, జరిగే ఫంక్షన్లో నేను ఎవరినైతే చూపిస్తానో సమయం చూసి వాడిని వేసేయాలి. అలాగే సార్, ఈ రోజుతో వాడికి నిండు నూరేళ్ళు నిండిపోతాయి. మన మీద ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. మీకెందుకు సార్, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. అదండి. అమ్మా, నువ్వేటి ఆలోచిస్తున్నావా? రామ్మా. ఎల్లండి. అయ్యో, ఇంకా పెద్దవాళ్ళున్నారు కదా, వాళ్ళని ఆశీర్వదించనివ్వండి. రండమ్మా. సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చాడు. నాకు అదే అర్థం కావట్లేదు బాబా. అసలు నీ పిలిచింది ఎవరు? చెప్తానుండా. పిల్వపేట నీ పేరంటానికి ఎందుకు వచ్చినట్టు? నేనెవరు పిలిచినట్టు? నేనే పిలిచాను. కాంతమొత్త, అన్ని తెలిసి ఆయన నువ్వు పిలిచావా? తెలుసు కాబట్టే పిలిచాను. ఇది నా ఇల్లు, జరుగుతోంది నా కూతురి సీమంతం. కాదనే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. సార్, మీరు రావడం చాలా రండి. సంతోషంగా ఉంది. రండి సార్. అలాగే. ఊళ్ళో పెడికి కుక్కల హడావిడని మధ్యలో నీ కోడల హడావిడేంటి కాంతమ్మా? నిజమే మినిస్టర్ గారు, మొన్న మా ఇంటికి ఓ పిచ్చి కుక్కొస్తే దాన్ని చెప్పుతో కొట్టామండి. ఆయన అదేటో కుక్కకి కొంచెం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ మా ఇంటికే వస్తుంది. అందుకే కొంచెం హడావిడి చేయాల్సి వచ్చింది. సే చిట్టమ్మా, నన్నే పిచ్చి కుక్క అంటావా? చెప్తానే నీ సంగతి. సార్, నా కోడలు అలాగే మాట్లాడుతుంది. మీరదేం పట్టించుకోకండి. రండి, నా కూతుర్ని ఆశీర్వదించండి. రండి. ఏం అక్కర్లేదు. తప్పమ్మా, అలా అనకూడదు. ఆయనెవరు? మినిస్టర్ గారు. యాహా, అది వద్దంటుంది కదా, ఎందుకు మాటి మాటికి బలం పెడతారు? కాంతమ్మ, పర్వాలేదులే. వాళ్ళకిష్టం లేనప్పుడు మనమెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? ఆ, మీరు ఫంక్షన్ కంటిన్యూ చేయండి. అలాగేనండి, అలాగే. సరే మీరండి.
అదిగో మన వర్మ వచ్చాడు. వర్మ ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? నేనెన్నింటికి చెప్పాను, నువ్వెన్నింటికి వచ్చావు? అది అనుకోకుండా కొంచెం ఆలస్యమైంది లత. తొందరగానే వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. చూసావా మా సెల్లిని? మరిదిని చూడగానే సెల్లరైపోతుంది. మరి లవ్ అమ్మా, లవ్. మనసులో లవ్ ఉంటే దాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదనడానికి మన లతే ఉదాహరణ. ఓర్నాయను, ఈ మినిస్టర్ గారికి ఆ వర్మం చూస్తే కడుపు మంట. వీడున్నంతసేపు వాడు వీడి ఎదురుగా ఉంటే మినిస్టర్ గాడు నా బుర్ర తినేస్తాడు. ఎలాగైనా వీడిని అర్జెంటుగా పంపించేయాలి. రే వర్మ, వర్మ, నిన్నెవరా రమ్మన్నారు ఇక్కడికి? నేనే రమ్మన్నాను. ఏయ్, రమ్మడానికి నువ్వెవరు? రావడానికి వీడెవడు? అదేంటమ్మా, నీకిష్టమైన వాళ్ళని నువ్వు పిలుచుకున్నప్పుడు మాకిష్టమైన వాళ్ళని మేము పిలుచుకోలేమా? అయినా జరుగుతుంది నా ఇంట్లో ఫంక్షన్, మా అక్క ఫంక్షన్. వద్దనే హక్కు ఎవ్వరికీ లేదు. వర్మ, నువ్వురా. థ్యాంక్స్ అన్నయ్య. రండి. బా బా. ఎదిగో పిన్ని, నువ్వురా. కాంతమ్మా, ఇలారా. నువ్వు నన్ను పిలిచినప్పుడు వాణ్ణి పిలవద్దని చెప్పా కదా, ఎందుకు పిలిచావు? చూశారు కదా మినిస్టర్ గారు, కోడలు వచ్చాక ఇంట్లో అత్తాటలు సాగవు అని మీకు తెలీదా చెప్పండి? సరే సరేలే, నీకు 20 కోట్లు ఇస్తానన్నా. ఆ పొట్టి దాంతో నా పెళ్లి జరిపించమన్నాను. దాని సంగతి ఏం చేశావు? ఇంకొక 2 రోజులు టైం ఇవ్వండి సార్, ఎలాగైనా దాన్ని ఒప్పిస్తాను. ఇంకా ఒప్పించే దగ్గరే ఉన్నావా? త్వరగా ఒప్పించు, నీకిచ్చిన గడువు అయిపోతుంది. అలాగే సార్, అలాగే. సరే కాంతమ్మా, నేను వస్తాను. సార్ సార్, ఎక్కడికి సార్? ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా, ఫంక్షన్ అయిపోయాక భోంచేసి వెళ్ళండి. అది కాదు కాంతమ్మా. సార్ ప్లీజ్ సార్, ఉండండి సార్ కొంచెంసేపు. వర్మ, నా కంటి ముందే నా కాబోయే పెళ్ళంతా రాసుకు పూసుకొని తిరుగుతావా? చూస్తానురా నీ సంగతి. అలాగే కాంతమ్మా, నువ్వు చెప్పినట్టే ఫంక్షన్ అయిపోయాక భోజనం చేసి అప్పుడే వెళ్తాను, సరేనా? థ్యాంక్ యూ మినిస్టర్ గారు. బావా, ఏంటి చిట్టమ్మా? ఈ మినిస్టర్ గారు మళ్ళీ ఎందుకు వస్తున్నట్టు? చెప్పాడుగా మా అమ్మ పిలిచిందని. కాదు బావా, ఆడి మనసులో ఏదో దుడుదేశం ఉంది, అందుకే మళ్ళీ వాడొచ్చాడు. లేదంటే మనం కొట్టిన దెబ్బలకి సచ్చినా మరింటి మొహం చూస్తుండేవాడు కాదు.
అవునుదినా, నాకెందుకో అతని మీద అనుమానంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా అతన్ని ఇక్కడి నుంచి పంపించేయటమే మంచిది. చిట్టమ్మా, ఏంటి అతని గురించి అంతలా డిస్కస్ చేస్తున్నారు? అతనేమన్నా తేడానా ఏంటి? మామూలు తేడా కాదు, ఓడుకో పనికి మళ్ళీ ఎత్తవ. మరొక చూపు చూసేద్దామా? వద్దక్క, అన్నేమన్నా అంటే ముందు మా అత్త ఫీల్ అయిపోద్ది. రేయ్, సార్ వాడిని చూశారుగా? చూశాను సార్. వాడేగా మీకు అడ్డొస్తుంది. అవునరా, సమయం చూసి వాడిని ఏదో రకంగా బయటికి పంపిస్తాను. బయటికి వచ్చాక మీరు ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. అలాగే సార్. వాడు హాల్లో ఉన్నంత వరకే సేఫ్. హాల్ దాటాడో నెక్స్ట్ వెళ్ళేది యమలోకానికే. వెరీ గుడ్. వర్మ, నా మాటిని నువ్వు నుంచి ఎన్న వెళ్ళిపో. దేనికొద్దునా? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వైతే ముందెళ్ళు, అవసరమైతే నేను తర్వాత ఫోన్ చేసి వెళ్తాను. ఏంటి చిట్టమ్మా నువ్వు? ఇంతమంది ఉన్నారు కదా, ఇంకేంటి భయం? నువ్వు ఉండలే వర్మ, ఏం కాదు. అలాగే అన్నయ్య. ఇవ్వు. వదినా ఇవ్వు. లేదు, నా మనసేదో కీడు శంకిస్తోంది. వర్మకేదో ప్రమాదం జరుగుతుందని భయం వేస్తోంది. భగవంతుడా, వర్మకేమీ కాకుండా చూడు. చిట్టమ్మా, ఇప్పుడే వస్తాను. హలో. అవును సార్, చిన్న పనుండి బయటకొచ్చాను సార్. రేపు సాయంత్రంలోపు వచ్చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటిది? నేను డిఎన్ఏ అంజిని చిట్టమ్మా, నిన్ను కలవడానికే వచ్చాను. నీ అదృష్టం బాగుండి కలిశానా? నీ తల్లిదండ్రులు ఎవరో నిజం చెప్తాను. పొరపాటున కలవలేకపోయినా కాంతమ్మ చేతిలో చస్తాను. ఒకవేళ నేను గాని కనపడకపోతే ఈ లెటర్ ద్వారానైనా నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటావని రాస్తున్నాను. నువ్వు సామాన్యురాలివి కాదు, జమీందారింటి వారసురాలివి. సామాన్యమైన కుటుంబంలో కాదు, జమీందారు కుటుంబంలో పుట్టావు. అంటే అంటే వీరనారాయణ గారి అనుమానం నిజమా? ఈ చిట్టమ్మే జమీందారు గారి వారసురాలా? ఇది నిజంగా అంజే రాసుంటాడా? లేదంటే ఇంకెవరైనా రాశారా? ఈ లెటర్ మనకు ఉపయోగపడుతుంది. ఏంట్రా, మాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ఇంత హడావుడిగా తీసుకొచ్చావు? అమ్మా, ఒకసారి మా ముక్కులు చూడండి అమ్మా. ఏరా, మీ ముక్కులు చూడాలా? అవునమ్మా.
ఎందుకమ్మా కొట్టారు? ఇంత పెద్ద ఫంక్షన్ నుంచి ఏదో కంపులు మునిగిపోయినట్టు పక్కకి తీసుకొచ్చి మీ దిక్కు మళ్ళీ ముక్కులు చూపిస్తారా? అయ్యో, ఎప్పుడు అర్థం చేసుకుంటారమ్మా మమ్మల్ని? మా ముక్కులు చూడండి, దొండపండులాగా ఎర్రగా ఎలా కందిపోయాయో. అవునరా, ఏమైందిరా అలా వాచిపోయాయి? ఏం చెప్పమంటారమ్మా, వచ్చిందిగా ఆ బండ గీతమ్మా. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావని అడిగానమ్మా, అంతే. తడిగుద్దు పిడిగుద్దు అని చెప్పి ఇలా మా ఇద్దరు ముక్కుల్ని పగలగొట్టేసిందమ్మా. ఎవరికి ఫోన్ చేశావు అని అడిగితే మీ ముక్కులు పగలగొట్టిందా? ఎవరికి ఫోన్ చేసావని అడిగినందుకు కొట్టలేదమ్మా, ఆ వీరనారాయణ గారితో కదా మాట్లాడింది అన్నందుకు కొట్టిందమ్మా. ఏంటి, ఆ గుండమ్మ వీరనారాయణతో మాట్లాడిందా? అవునమ్మా. అంతేకాదమ్మా, అసలు ఆ గీతమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే ఆ వీరనారాయణమ్మా.